హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలని బ్రహ్మోత్సవాల టైంలో చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ సాధ్యం కాదు. సో, అలాంటి వారికి నా కళ్ళతో మీకు బ్రహ్మోత్సవాల టైంలో తిరుమల ఎలా ఉంటుందో చూపెట్టబోతున్నాను. ఇక వీడియోలో వచ్చేసరికి ఇది మొత్తం మన అలిపిరి మార్గంలోని వీడియో. అలిపిరి అంటే కొండ కింద భాగం. ఇది మొత్తం వాహనాలు వెళ్ళే దగ్గర డెకరేషన్ చేసిన ప్రాంతం ఇది మొత్తం. చాలా అందంగా అయితే ఉంది. సో, మీకు కనిపిస్తుంది గదా! ఎదురుగా అది మన ఆహ్, వెహికల్ చెకింగ్ టోల్ గేట్ అనమాట. సో, మార్నింగ్ టైంలో కంటే నైట్ టైంలో బ్రహ్మోత్సవాల టైంలో అదిరిపోతుంది తిరుపతి అయితే. సో, చూస్తున్నారు గదా! లైట్‌లతో ఏ విధంగా అయితే వెలిగిపోతుందో. ఇదంతా అలిపిరి మార్గం అండి. ఈ వీడియో మొత్తం అలిపిరి మార్గంలో ఏ విధంగా అయితే లైట్‌లతో డెకరేషన్ చేశారో అది చూపిస్తాను. మిగతా వీడియోలో కొండపైన డెకరేషన్ ఎలా ఉంటుందో చూపెడతాను. కొండ మీద మాత్రం మామూలుగా లేదులెండి డెకరేషన్. పూలతో అవన్నీ రానున్న వీడియోస్‌లో అయితే చూపిస్తాను. ఇది మొత్తం కొండ కింద భాగం. చూసారు గదా! వెంకటేశ్వర స్వామిని ఓన్లీ లైట్‌లతో ఏ విధంగా తీర్చిదిద్దారో. కెమెరాలో కంటే డైరెక్ట్ చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది. ఆ చివర 3 నామాలు కొండపైన 3 నామాలు చాలా అందంగా అనిపిస్తుంది చూడటానికి. ఒక్క అలిపిరి అనే కాదండి, తిరుపతి మొత్తంలో ఈ విధమైన లైట్స్‌తో అలంకరించారు టీటీడీ వాళ్ళు. సో, ఇది వెహికల్ మార్గం నుండి నడక మార్గం దగ్గరికెళ్తున్నాం. చూడండి ఎన్ని లైట్‌లతో అలంకరించారో మన దేవుడిని. సో, లోకల్ వాళ్ళైతే చాలామంది వెహికల్స్ ఏసుకొనొచ్చారు ఇదంతా చూడటానికి. మనం దూర ప్రాంతాల వాళ్ళం గాబట్టి ఇలా వీడియోలతో సంతృప్తి చెందాలి. ఇలా ప్రతీది విష్ణు అవతారాలు అన్నిటిని గూడా ఇలాగా వేసి చూపెట్టారు. ప్రతి దగ్గర గూడా అన్ని విష్ణు అవతారాలు బోర్డ్ వైస్‌గా పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సుదర్శన్ చక్రం తిరుగుతున్నట్టు గూడా ఉంటుంది. ఇది అలిపిరి నడక మార్గం ఇదంతా. స్వామివారి కిరీటం వెనక చక్రం తిరుగుతున్నట్టు. చూసారు గదా! ఇది స్వామివారి కిరీటం. లైవ్‌లో మాత్రం అద్భుతంగా ఉంది. అద్భుతమైన ఫీల్ అయితే వచ్చింది అది చూస్తున్నంత వరకు మాత్రం. సో, ఆ రోజైతే అక్కడి నుండి వెళ్ళబుద్ధి కాలేదు. అంత అద్భుతంగా అయితే ఉంది. మొత్తం ఓన్లీ లైట్‌లతో చేసింది. ఏ బంగారం గాదు, ఏది గాదు. ఓన్లీ లైట్‌లే అవన్నీ. ఇలా చెట్టుకి లైట్‌లతో. సో, ఇదండి నడక మార్గం ఇది మొత్తం. జనాలు ఇక్కడ ఉన్న వాళ్ళ మ్యాక్సిమం వెళ్ళేటోళ్ళ కంటే, నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకంటే చూడటానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ. నడక మార్గంలో దారి పొడుగునా ఇలానే లైట్‌లతో మొత్తం తీర్చిదిద్దారు. చూడండి వెంకటేశ్వర స్వామి ఇలాగ ప్రతి దగ్గర బోర్డులు పెట్టి, బోర్డుల మీద ఇలా లైటింగ్స్‌తో తీర్చిదిద్దారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అని అక్కడ కనిపిస్తుంది కదా! మొత్తం లైటింగ్స్‌తోనే. ఇది అలిపిరి మార్గం నుండి కపిల తీర్థం వరకు ఎళ్ళే మార్గంలో ఉన్న లైట్స్ ఇవంతా గూడా. సో, ఎక్కడా గూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతి చోట లైట్స్‌తో మెరుస్తా ఉంటుంది. బ్రహ్మోత్సవాలప్పుడు తిరుపతి. జనాలు అయ్యప్ప మాలలేసుకున్న వాళ్ళు, స్వామి గోవింద మాల వేసుకున్న వాళ్ళు ప్రతి వారు వాళ్ళ ఊర్ల దగ్గర నుండి నడక మార్గంలో వస్తా ఉంటారు లెక్కలేనంత మంది. సో, వచ్చేటోళ్ళకి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ప్రతి చోట అన్నదానాలు గాని, వాటర్ ఇవ్వడం గాని అంతా బాగా చేస్తా ఉంటారండి ఆ టైంలో.
చూడండి ఇది నంది సర్కిల్ దగ్గర, అంటే కపిల తీర్థం కపిలేశ్వర స్వామి టెంపుల్ దగ్గర టెంపుల్ ముందున్న సర్కిల్ నంది సర్కిల్. ఈ మధ్యలో ఈ పొలిటికల్ లీడర్స్ బొమ్మలు ఎందుకో కానీ చూడండి నంది సర్కిల్ ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి. సో మీరు ఇలాంటి వీడియో ఇంకా చూడాలనుకుంటే తిరుమల సిరీస్లో నేను ఇంకా వీడియోలు చేయబోతున్నాను. బ్రహ్మోత్సవాల్లో అదిరిపోయే డెకరేషన్ చూపెట్టబో